గ్రామం పేరు నల్లగొట్టు. పేరుకు తగ్గట్టుగానే అక్కడ ఎప్పుడూ ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉండేది. గ్రామస్తులు దానికి కారణం అడవిలోని పాత దేవాలయం అని నమ్మేవారు. ఆ దేవాలయం శిథిలమైన రాళ్లతో, వింత ఆకారాలు కలిగిన శిల్పాలతో నిండి ఉంది. దాని గోడల మీద భయంకరమైన చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. పూర్వం ఆ ప్రాంతాన్ని పరిపాలించిన దుష్టరాణి తన పాపాలను కడుక్కోవడానికి ఆ దేవాలయాన్ని నిర్మించింది అని, తరువాత ఆమె ఒక దయ్యంగా మారి ఆ దేవాలయంలో బంధించబడింది అని ఒక కథనం. ఆ దేవాలయంలో ఒక దయ్యం ఉంటుందని, ఆమె ప్రతి నెల అమావాస్య రోజున బయటకు వచ్చి గ్రామంలోని ఒకరి ప్రాణం తీస్తుందని భయం. కొందరు ఆ దేవాలయంలో దాగి ఉన్న నిధిని ఆశపడి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదని కూడా గుసగుసలాడుకుంటారు. ఆ నిధి కేవలం సంపద మాత్రమే కాకుండా ఒక భయంకరమైన శక్తిని కలిగి ఉందని, దాన్ని తాకిన వారు వికృత రూపాలు పొందుతారని, గ్రామంలో వ్యాధులు ప్రబలుతాయని చెబుతారు. ఆ నిధిని కాపాడటానికే దెయ్యంని అక్కడ ఉంచారని, ఆ నిధిని ఎవరైనా తాకితే గ్రామం మొత్తం నాశనం అవుతుందని ఒక పురాణ కథ ఉంది. ఒక అమావాస్య రాత్రి ఆకాశం నల్లటి మేఘాలతో కప్పబడి ఉంది. పిడుగులు పడుతున్నాయి. మెరుపులు కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. చీకటిలో చెట్ల నీడలు రాక్షసుల్లా కదులుతున్నాయి. గాలిలో శవాల కుళ్ళిన వాసన, రక్తపు వాసన కలిసి ఊపిరి ఆడనివ్వలేదు. దూరంగా శ్మశానంలోని సమాధులు తెరుచుకుని శవాలు బయటకు వస్తున్నట్లు భ్రాంతి కలిగించింది. గ్రామం మొత్తం భయంతో నిండిపోయింది. అందరూ తమ ఇళ్లల్లోనే దాక్కున్నారు. కిటికీలు తలుపులు బిగువుగా మూసుకుని దేవుడిని ప్రార్థిస్తున్నారు. అప్పుడే ఊరి చివర ఇంటి నుంచి ఒక భయంకరమైన అరుపు వినిపించింది. ఆ అరుపులు మనిషివి కావని అందరికీ అర్థమైంది. అవి భయంకరంగా వేదనతో నిండి చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి. ఆ అరుపుల తరువాత ఒక వికృతమైన నవ్వు వినిపించింది. అది విన్నవారి వెన్నులో వణుకు పుట్టించింది. తర్వాత రోజు ఉదయం ఊరి మొత్తం అరుపుల గురించి చర్చించుకుంది. ఎవరు బయటకు రావడానికి ధైర్యం చేయలేదు. అప్పుడే ఒక వృద్ధుడు, అది దెయ్యం చేసిన పని అని నేను చెప్పలేదా అని గుసగుసలాడాడు. ఆ ఇంట్లో ఒక చిన్న పాప ఉంది. ఆమె ఏడుపు వినపడలేదు. దయ్యం పాపని కూడా తీసుకెళ్లి ఉంటుందని ఒక స్త్రీ భయంతో అరిచింది. గ్రామస్తులు భయంతో వణికిపోయారు. అందరూ కలిసి ఆ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే వెళ్లేవాళ్ళు ఎవరూ లేరు. చివరకు ఒక యువకుడు రవి ధైర్యం చేసి ఆ ఇంటికి వెళ్ళాడు. ఇంటి తలుపు తీస్తే లోపల భయంకరమైన దృశ్యం కనిపించింది. గాలిలో రక్తం మరియు కుళ్ళిన మాంసం యొక్క భరించలేని వాసన వస్తుంది. ఇంటి మధ్యలో ఒక మనిషి నేల మీద పడి ఉండగా, అతని పక్కనే ఒక నల్ల పిల్లి శవం పడి ఉంది. మనిషి మొండెం పైభాగం పూర్తిగా కనిపించడం లేదు. అది పూర్తిగా నమిలివేయబడింది. అతని ప్రేగులు బయటకు వచ్చి రక్తపు మడుగులో పడి ఉన్నాయి. గోడలపై రక్తపు మరకలు చిత్ర విచిత్ర ఆకారాలలో కనిపిస్తున్నాయి. ఒక చోట రక్తం వేలితో సహాయం చెయ్యండి అని రాసి ఉంది. పాప మాత్రం కనిపించలేదు. కానీ గోడ మీద రక్తంతో చిన్న చేతి ముద్రలు కనిపిస్తున్నాయి. అవి గోడపైకి పాకుతూ పైకప్పు వైపు వెళ్తున్నాయి. పైకప్పు నుండి రక్తం కారుతోంది. రవి భయంతో అరుస్తూనే ఇంటి నుంచి బయటకు పరిగెత్తాడు. గ్రామస్తులందరూ ఆ దృశ్యాన్ని చూసి ఘోరంగా ఏడ్చారు. అప్పుడు ఒక వృద్ధురాలు, దయ్యం మళ్ళీ వచ్చింది. ఈసారి మన గ్రామానికి పెద్ద విపత్తు వచ్చింది అని భయంతో చెప్పింది. ఆ రోజు నుంచి గ్రామంలో భయం మరింత పెరిగింది. ప్రతి ఒక్కరూ రాత్రి పడుకోవడానికి భయపడేవారు. రవిలో భయం, ఆందోళన, ఒంటరితనం పెరిగిపోయాయి. అతను కలలో భయంకరమైన దృశ్యాలు చూడసాగాడు. అప్పుడు రవి, నేను ఆ దెయ్యాన్ని చంపి ఊరిని రక్షిస్తాను అని నిర్ణయించుకున్నాడు. రవి అడవిలో నివసించే ఒక మంత్రవాది దగ్గరికి వెళ్ళాడు. ఆ మంత్రవాది చాలా వృద్ధుడు. తెల్లని జుట్టు, తెల్లని గడ్డంతో భయంకరంగా కనిపిస్తాడు. అతని కళ్ళు ఎప్పుడూ ఎర్రగా ఉంటాయి. రవి అతనికి జరిగిందంతా చెప్పాడు. మంత్రవాది అతని కథ విని, నాయనా, నీవు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావు. ఆ దయ్యంని చంపడం అంత సులభం కాదు. ఆమె చాలా బలమైనది. ఆమె పూర్వజన్మలో ఒక దుష్టరాణి. తన ప్రజలను హింసించేది. ఆమెను ఆ దేవాలయంలో బంధించారు. కానీ ఆమె శక్తి ఇంకా అక్కడే ఉంది. నీకు సహాయం కావాలి. ఎవరి సహాయం? రవి ఆత్రంగా అడిగాడు.
అడవిలో ఒక రుద్రాలు నివసిస్తుంది. ఆమెకు దెయ్యం గురించి అన్నీ తెలుసు. ఆమె నీకు సహాయం చేయగలదు. కానీ ఆమె దగ్గరకు వెళ్ళడం కూడా ప్రమాదకరమైనది. ఆమె కూడా కొన్నిసార్లు వింతగా ప్రవర్తిస్తుంది. మంత్రవాది రవికి రుద్రాలి గుడిసెకు దారి చూపించాడు. గుడిసె దగ్గరకు వెళ్ళేసరికి రవికి ఒక వింత అనుభూతి కలిగింది. చుట్టూ ఉన్న చెట్లు అన్నీ చనిపోయినట్లు ఉన్నాయి. గాలి కూడా ఆగిపోయినట్లు ఉంది. ఒక చెడు శక్తి ఆ ప్రదేశాన్ని ఆవరించి ఉన్నట్లు అనిపించింది. రవి భయంతో వణుకుతూనే గుడిసెలోకి ప్రవేశించాడు. లోపల ఒక రుద్దురాలు కూర్చుని ఉంది. ఆమె చాలా రుద్దురాలు. ముడతలు పడిన ముఖం, తెల్లని జుట్టుతో భయంకరంగా కనిపిస్తోంది. ఆమె కళ్ళు మాత్రం చాలా తీక్షణంగా ఉన్నాయి. ఆమె చుట్టూ వింత వస్తువులు, మూలికలు ఉన్నాయి. నీవు ఎవరు? రుద్రాలు గద్దించిన స్వరంతో అడిగింది. నేను రవి. రవి చెప్పాడు. మంత్రివాది గారు నన్ను మీ దగ్గరకు పంపించారు. అయితే నీకు ఏమి కావాలి అని రుద్రాలు అడిగింది. నేను దయ్యంని చంపాలనుకుంటున్నాను, రవి చెప్పాడు. రుద్రాలు నవ్వింది. ఆ నవ్వు చాలా భయంకరంగా ఉంది. నీవు దెయ్యంని చంపలేవు. ఆమె చాలా బలమైనది. ఆమె హృదయం ఒక ప్రత్యేకమైన పెట్టెలో ఉంది. అది దేవాలయంలోని ఒక రహస్య గదిలో దాచిపడి ఉంది. ఆ గదికి ఒక ప్రత్యేకమైన ప్రవేశం ఉంది. అది కేవలం అమావాస్య రాత్రి మాత్రమే తెరుచుకుంటుంది. కానీ నేను ప్రయత్నించాలి, రవి అన్నాడు. సరే, రుద్రాలు అంది. నేను నీకు సహాయం చేస్తాను. కానీ నీకు ఒక విషయం తెలియాలి. ఆ దయ్యాన్ని చంపడానికి ఒకే ఒక మార్గం ఉంది. నీవు దాని హృదయాన్ని నాశనం చేయాలి. కానీ ఆ హృదయం దాని శరీరంలో లేదు. అది దేవాలయంలో ఒక రహస్య స్థలంలో దాచబడి ఉంది. అది ఎక్కడ ఉంది? రవి ఆత్రంగా అడిగాడు. రుద్రాలు నవ్వింది. అది నీవు కనుక్కోవాలి. కానీ నేను నీకు ఒక సూచన ఇస్తాను. దెయ్యం ప్రతి అమావాస్య రాత్రి దేవాలయంలో ఒక రహస్య ఆచారం చేస్తుంది. ఆ ఆచారం సమయంలో దాని హృదయం బయటకు వస్తుంది. రుద్రాలు రవికి ఆ ఆచారం గురించి మరియు దానిని ఎలా ఆపాలో వివరించింది. ఆమె అతనికి ఒక తాయెత్తు ఇచ్చింది. ఇది నీకు రక్షణ కల్పిస్తుంది అని ఆమె అంది. దీన్ని ఎప్పుడూ నీ దగ్గర ఉంచుకో. ఇది నీకు దారి చూపిస్తుంది. రవి ఆ తాయెత్తును తీసుకుని రుద్రాలికి ధన్యవాదాలు చెప్పాడు. అమావాస్య రాత్రి మళ్ళీ వచ్చింది. గ్రామం మొత్తం భయంతో నిండిపోయింది. రవి మనస్సులో రుద్రాలు చెప్పిన మాటలు మారుమ్రోగుతున్నాయి. దెయ్యంని చంపడం అంత సులభం కాదు. దాని హృదయం దేవాలయంలో ఎక్కడో దాగి ఉంది. అమావాస్య రాత్రి చేసే రహస్య ఆచారం సమయంలోనే దాన్ని నాశనం చేయాలి. రవికి భయం వేస్తోంది. కానీ అతనిలో ధైర్యం ఇంకా ఎక్కువగా ఉంది. అడవిలోని దేవాలయం వైపు బయలుదేరాడు. అతను ముందుకు నడుస్తున్న కొద్దీ అడవిలోని చీకటి గాఢమవుతోంది. చెట్ల నీడలు అతని వెంటాడుతున్నట్లు అనిపిస్తోంది. గాలిలో వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎవరో అతన్ని గమనిస్తున్నట్లు ఒక అనుభూతి. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. చెమటలు పడుతున్నాయి. అతను దేవాలయానికి వెళ్లే దారిలో ఒక పెద్ద నల్లపాము అతనికి అడ్డుగా వచ్చింది. దాని కళ్ళు మెరుస్తూ, నాలుక చాస్తూ అతని వైపు పాకింది. రవి భయంతో వెనక్కి తగ్గాడు. కానీ పాము అతన్ని వెంబడించింది. చివరికి అతను ఒక పెద్ద రాయిని తీసుకొని పాము తలపై బలంగా కొట్టాడు. పాము చప్పుడు చేస్తూ కింద పడి చనిపోయింది. కానీ అది చనిపోగానే వందలాది సాలెపురుగులు దాని శరీరం నుండి బయటకు వచ్చి అతని వైపు పాకాయి. రవి భయంతో వాటిని తన కత్తితో చంపాడు. దారిలో అతనికి ఇంకా కొన్ని వింత సంఘటనలు ఎదురయ్యాయి. చెట్లు కొమ్మలు అతని మీద పడేందుకు ప్రయత్నిస్తున్నాయి. గాలిలో వింత అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. ఎవరో అతన్ని వెంబడిస్తున్న అనుభూతి కలుగుతోంది. ఒకసారి ఒక నల్లటి నీడ అతని పక్క నుంచి వేగంగా వెళ్ళిపోయింది. రవి భయంతో వణికిపోయాడు. కానీ రవి ఆగలేదు. అతను ధైర్యంగా ముందుకు సాగాడు. చివరకు అతను దేవాలయం దగ్గరకు చేరుకున్నాడు. దేవాలయం ముందు ఒక పెద్ద నల్ల పిల్లి కూర్చుని ఉంది. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. అది రవి వైపు చూస్తూ హెచ్చరికగా గర్జిస్తుంది. రవి భయపడి వెనక్కి తగ్గాడు. పిల్లి అతని చుట్టూ తిరుగుతూ ఉంది. రవి ఏం చేయాలో తెలియక నిలబడిపోతాడు. అకస్మాత్తుగా పిల్లి గాలిలో అదృశ్యమవుతుంది. కానీ వెంటనే దేవాలయం తలుపులు వాటంతటా అవే తెరుచుకుంటాయి. రవి ఊపిరి పీల్చుకుని లోపలికి అడుగు పెట్టాడు. పిల్లి దేవాలయంలోకి వెళ్లే దారి చూపిస్తున్నట్లు అనిపించింది. దేవాలయం చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది. గాలి కూడా ఆగిపోయినట్లుంది. చెట్ల ఆకులు కూడా కదలడం లేదు.
దేవాలయం లోపల నుండి ఒక వింత కాంతి, భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. రవి భయంతో వణుకుతూనే లోపలికి ప్రవేశించాడు. లోపల ఒక భయంకరమైన దృశ్యం అతన్ని ఎదుర్కొంది. దేవాలయం మధ్యలో ఒక బలిపీఠం ఉంది. దాని చుట్టూ నల్ల వస్త్రాలు ధరించిన వ్యక్తులు నిలబడి ఉన్నారు. వారి ముఖాలను కనిపించడం లేదు, కానీ వారి కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. వారి చేతుల్లో కత్తులు ఉన్నాయి. వారు ఏదో మంత్రాలు చదువుతున్నారు. బలిపీఠం మీద ఒక చిన్నారి పాప భయంతో వణుకుతూ కూర్చుని ఉంది. దెయ్యం బలిపీఠం వెనుక నిలబడి ఉంది. ఆమె రూపం భయంకరంగా ఉంది. పొడవైన జుట్టు, పదునైన గోళ్ళు, ఎర్రటి కళ్ళు, వికృతమైన ముఖంతో ఆమె ఒక భయంకరమైన దృశ్యం. రవి వెంటనే రుద్రాలు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇది దెయ్యం రహస్య ఆచారం. ఈ సమయంలోనే దాని హృదయం బయటకు వస్తుంది. రవి తన జేబులో ఉన్న తాయెత్తును గట్టిగా పట్టుకున్నాడు. అది వెచ్చగా అనిపించింది. అతను మంత్రవాది ఇచ్చిన మంత్రాన్ని జపించాడు. మంత్రం గాలిలో ప్రతిధ్వనించి దయ్యం మరియు దాని అనుచరులను కుదిపేసింది. వారు రవి వైపు తిరిగారు. ఎవరు నీవు? దయ్యం గర్జించింది. ఆమె గొంతు భయంకరంగా ఉంది. నీకు ఎలా ధైర్యం వచ్చింది నా ఆచారాన్ని భంగపరచడానికి? నేను రవి ధైర్యంగా అన్నాడు. నేను నిన్ను చంపడానికి వచ్చాను. ఈ పాపని, ఈ గ్రామాన్ని నీ బారి నుండి రక్షించడానికి వచ్చాను. దయ్యం నవ్వింది. ఆ నవ్వు చాలా భయంకరంగా ఉంది. నీవు నన్ను చంపలేవు, అది అంది. నేను అమరుణ్ణి. ఈ నిధి నాది, ఈ గ్రామం నాది. అయితే చూద్దాం, రవి అన్నాడు. రవి దయ్యం మీద దాడి చేశాడు. దయ్యం అతని దాడిని తప్పించుకుని అతని మీద ఎదురు దాడి చేసింది. వారిద్దరూ ఒకరితో ఒకరు ఘోరంగా పోరాడుకున్నారు. దయ్యం చాలా బలమైనది. రవి దానితో పోరాడటానికి చాలా కష్టపడుతున్నాడు, కానీ అతను వదులుకోలేదు. అతను తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడాడు. అతను తన కత్తితో దయ్యంని గాయపరచడానికి ప్రయత్నించాడు, కానీ ఆమె శరీరం చాలా గట్టిగా ఉంది. అప్పుడు రవికి రుద్రాలు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. దయ్యం హృదయం దాని శరీరంలో లేదు. అతను దయ్యం మెడవైపు చూశాడు. అక్కడ ఒక చిన్న పెట్టె ఉంది. అది మెరుస్తూ ఉంది. రవికి అర్థమైంది, అదే దయ్యం హృదయం. రవి తన కత్తిని తీసుకొని దయ్యం మెడవైపు దూకాడు. దయ్యం అతన్ని ఆపడానికి ప్రయత్నించింది, కానీ రవి చాలా వేగంగా ఉన్నాడు. అతను తన కత్తితో పెట్టెను తెరిచి లోపల ఉన్న హృదయాన్ని పొడిచాడు. దయ్యం గట్టిగా అరిచింది. ఆ అరుపు దేవాలయం అంతటా ప్రతిధ్వనించింది. దాని శరీరం మంటల్లో కాలిపోవడం మొదలైంది. దాని అనుచరులు భయంతో పారిపోయారు. చివరికి అది బూడిదగా మారిపోయింది. రవి ఊపిరి పీల్చుకున్నాడు. అతను దయ్యంని చంపాడు. బలిపీఠం మీద ఉన్న పాపను తీసుకొని గ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామస్తులందరూ అతన్ని హీరోగా చూశారు. అతను గ్రామాన్ని దయ్యం నుండి కాపాడాడు. కానీ కథ అక్కడితో ముగియలేదు. రవి దయ్యంని చంపడం వల్ల ఆమె శక్తి అతనిలోకి ప్రవేశించింది. క్రమంగా అతనిలో దయ్యం లక్షణాలు కనిపించడం మొదలయ్యాయి. అతని కళ్ళు ఎర్రగా మారడం, అతనిలో కోపం పెరగడం, అతని ప్రవర్తనలో మార్పులు రావడం మొదలయ్యాయి. అతను తన శక్తిని నియంత్రించుకోవడానికి కష్టపడుతున్నాడు. ఒకరోజు రాత్రి రవి అడవిలోకి వెళ్ళాడు. అక్కడ అతను ఒక చెట్టు కింద కూర్చుని తనలో వస్తున్న మార్పుల గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడు అతని కళ్ళు పూర్తిగా ఎర్రగా మారిపోయాయి. అతని ముఖం వికృతంగా మారింది. అతను ఒక రాక్షసుడిగా మారిపోయాడు. ఆ తరువాత ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. కొందరు రవి అడవిలో ఎక్కడో తిరుగుతున్నాడని, ఎవరైనా అతని దారికి వస్తే వారిని చంపుతున్నాడని చెబుతారు. నల్లగొట్టు గ్రామం మరో భయానక కథకు వేదికైంది.